దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము జీవము కలిగినటువంటి దేవునిని కలిగి ఉన్నాం. మన దేవుడు వంటి దేవుడు లేడండి. యేసు ప్రభు వారి తప్ప అసలు దేవుడే లేడు. ఈ మనుషులు భూమి మీద అనేకం చేసుకుంటారు, కానీ నిజ దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించి పరిపాలించుచున్నటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయనే తండ్రి అయిన దేవుడు. ఆయనే కుమారుడిగా ఈ లోకమునకు దిగి వచ్చాడు. ఆయనే పరిశుద్ధాత్ముడిగా మన మధ్య సంచరిస్తున్నాడు. యేసయ్య అనే నామధ్యేయముతో మనల్ని రక్షించి స్వర్గానికి హక్కుదాడుగా చేసి ఉన్నాడు. మన దేవుడు వంటి దేవుడు ఎవ్వరూ లేదండి. ఆ మాటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. చూద్దాము. నిర్గమకాండము 8వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరను లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవ్వరూ లేరు అని ఇక్కడ తన భక్తుడైనటువంటి మోషే గారు సెలవిస్తున్నాడండి. ఆనాడు ఐగుప్తు దేశంలోకి మోజెస్ గారు వెళ్ళారండి. ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు క్రీస్తుపూర్వం 1500 సంవత్సరంలో జరిగినటువంటి చరిత్ర ఇది. ఇశ్రాయేల్ ప్రజలను విడిపించటానికి ఐగుప్తు దేశం వెళ్ళి ఫరో రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫరో రాజా, మా దేవుని బిడ్డలు ఇశ్రాయేలీలు దేవుని ప్రజలం, మేము మా ప్రజలను పంపించండి, మా దేవునికి బలి అర్పించి రావాలి అంటే ఫరో ఒప్పుకోడండి, పంపించడు. ఎందుకంటే వాళ్ళ చేత పని చేయించుకుంటున్నాడు, బానిసలుగా వారిని ఉంచుకున్నాడు కాబట్టి వాళ్ళ వలన ప్రయోజనం కలుగుతుంది కాబట్టి నేను పంపించను అన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అక్కడ అద్భుతాలు జరిగించాడు. 10 సూచక్రియలు చేసి ఆ ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు మనం చూస్తాం. ఇక్కడ ఈ కప్పల ద్వారా ఆ ఐగుప్తు దేశాన్ని అంతా నింపేశాడండి దేవుడు. ఆ కప్పల వలన విసిగిపోయి ఫరో మోజెస్ దగ్గరికి వచ్చి, అయ్యా మోషే, ఈ కప్పల్ని తీసేయ్యా, నేను అప్పుడు మీ ప్రజలను పోనిస్తానంటే, సరే, నా దేవుడు వంటి దేవుడు ఎవరు లేరు అని మోజెస్ గారు సాక్ష్యం ఇచ్చి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ కప్పలన్నీ చనిపోవటం, వాయి అక్కడి నుంచి తీసివేయబడటం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు వంటి దేవుడు ఎవ్వరూ లేరండి. ఎందుకంటే ఆయన జీవము కలిగినటువంటి వాడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన మనల్ని చూచుచున్న దేవుడు, ఆయన మనకు సహాయం చేస్తూ మనల్ని ఆదరిస్తూ నడిపిస్తూ ఉండే దేవుడు అండి. కష్ట సమయములలో, కృంగినటువంటి సమయములలో, బాధలలో మనం ఉన్నప్పుడు, ఇబ్బందుల కొలిమిలో మనము కాల్చబడుచు ఉన్నప్పుడు మన వద్దకొచ్చి మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు అండి. జీవము కలిగినటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు వంటి దేవుడు ఈ ప్రపంచంలోనే లేడండి. ఆయనే నిజమైన దేవుడు, మన రక్షకుడైన యేసు ప్రభు వారి. ప్రియమైన ప్రజలారా, ఓ సహోదరి, సహోదరుడా, నువ్వు ఈరోజు దుఃఖంలో ఉన్నావా? నువ్వు ఈరోజు నిందలో ఉన్నావా? నువ్వు ఈరోజు అవమానంలో ఉన్నావా? నీవు ఈరోజు అప్పుల బాధలో ఉన్నావా? నీవు ఈరోజు అనారోగ్యంలో ఉన్నావా? నీవు ఈరోజు మానసిక సంబంధమైన రుగ్మతల చేత వేధించబడుతున్నావా? అయితే నా దేవుడు వంటి దేవుడు ఇంకా ఎవ్వరూ లేరు. జీవము కలిగినటువంటి దేవుడు. నిన్ను స్వస్థపరచువాడు ఆయనే, నీ అవసరము తీర్చువాడు ఆయనే, నీ ప్రతి ఇబ్బంది నుంచి బయట వేసి నిన్ను ఆరోగ్యంతో నింపి క్షేమమునిచ్చే దేవుడే నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు ప్రార్థన చేయండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ప్రియమైన ప్రజలారా, మీ స్థితిగతులు ఏదైనప్పటికీ ఇప్పుడే మోకరించి ఆయనకు ప్రార్థన చేయగలిగితే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. నీ స్థితిగతి అంతయు ఆయనకు తెలుసు. సహోదరుడా, సహోదరి, నీ పరిస్థితి అంతా ఆయనకు తెలుసు. నీకు సంభవించినదంతయు ఆయనకు తెలుసు. అయితే దీన మనస్సు కలిగి, తగ్గింపు మనస్సు కలిగి, వినయ మనస్సు కలిగి, యథార్థ హృదయం కలిగి నీవు ఆయనకు ప్రార్థన చేసిన ఎడల, ఆయనకు నీవు మొరపెట్టిన ఎడల ఆయన నీకు ఉత్తరం ఇచ్చి నీ ఇబ్బంది నుంచి తొలగిస్తాడు, మీ అవసరమును తీరుస్తాడు, మీకు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి విడిపించి
నెమ్మదిని కలిగిస్తాడు. ఎందుకంటే మన దేవుడు వంటి దేవుడు ఈ ప్రపంచంలో లేదండి. జీవాధిపతి అండి ఆయన, మాట్లాడే దేవుడు అండి. కాబట్టి ప్రియులరా, మీ అవసరం ఏదైనా ఆయనకు ప్రార్థన చేయండి. ఆయన ద్వారా మేలు దీవెనలు పొందుకొని సాక్షి బిడ్డలుగా నిలబడండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.